పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ నూతనమైన సంవత్సరం అనే దయా కిరీటంలో ఈ 2వ నెల, ఈ 2వ పునరుద్ధానంలోకి మీరు మమ్మల్ని నడిపించారు. మంచి వాతావరణం ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. మేమందరం కూడుకోవడానికి సమయం కంటే ముందుగా కూడుకోవడానికి మీరు సహాయం చేశారు. ప్రారంభ ప్రార్థనలో సహాయం చేశారు, స్తుతి ఆరాధనలో సహాయం చేశారు. అలాగే సాక్ష్యం ద్వారా మీరు చేసిన మేలును బట్టి, కార్యాన్ని బట్టి మీ నామాన్ని మహింపరచబడటానికి మీరు కార్యం చేశారు. వాక్యం నీది, ప్రజలు కూడా మీ వారమే. మీరు మాతో మమ్మల్ని గురించి మాకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించే జీవితం మీరు మాకు అనుగ్రహించండి. ఇంకా రావాల్సిన పిల్లలు అనేకులు ఉన్నారు, వారిని నడిపించండి. ఈ ఆరాధనని మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. ఆది నుంచి అంతవరకు కూడా మీరు మీ ఆత్మచేత నడిపిస్తూ మీరే మహిమ పొందండి. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటాను అన్నారు. మా మధ్యను మీరు ఉన్నారు, మా ప్రార్థన మీరు వింటున్నారు. ఈ ఆరాధనని మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. అందరం కుడిచే పైకి ఎత్తుదాం. అందరం మంచిది, దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది, వెరీ గుడ్. ఆరాధన ఎన్ని గంటలకి అమ్మా? కాదు, 8ంటికి. కానీ 20 నిమిషాలు ముందు రావాలి. 7:40 దాటిన తర్వాత ఎవరు వచ్చినా సరే ఒక 5 నిమిషాలు బయట నుంచోవాలి. ప్రతి వారం ఇక చెప్పను, నేనేమన్నా గేట్ కాడ కాపల దారిన వాచ్మెన్ ఏంటి చెయ్యెత్తి నుంచో అని చెప్పడానికి. 7:40 దాటి వస్తే ఒక 5 నిమిషాలు మీరే టైం చూసుకుని 5 నిమిషాలు బయట నుంచొని రావాలా. శనివారం ప్రార్థనకి రాకపోతే 5 గుంజులు తీసుకుని లోపలికి రావాలా. నాకు కనపడాలి, నేను వచ్చినట్టు కనపడాలి, గుంజులు తీసినట్టు కనపడాలా. వయసుతో సంబంధం ఏమి లేదు. పలావ్ భోజనం పెట్టేటప్పుడు వయసు ఎక్కువని మొక్కలు తక్కువెత్తి ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? ఏమంటారు? పెద్దోడు కదా, ఇంకో మొక్క వేయచ్చుగా అంటారు. కాబట్టి చిన్న పెద్ద ఏమీ లేదు. జీతం తీసుకునేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నప్పుడు ఏమన్నా తేడా అని ఇస్తున్నారా? 2250 రూపాయలు ఇస్తున్నారా? తేడా ఇస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. బేబీ గారు సువార్తను తోసుకొచ్చేస్తున్నారు, 2 లోపలికి నుంచోండమ్మా అంటే. మీరు ఎప్పుడు వచ్చినా సరే అంతేనండి, కుదరదు. అంటే చాలామందికి తెలియదు కాబట్టి ఇవాళ ప్రకటన చేస్తూ ఉన్నాం. రేపు ఆదివారం నుంచి రూల్ చెప్పాను కదా, ఇంక మళ్ళీ చెప్పక్కర్లా. అంతే, శనివారం రాకపోతే 5 గుంజులు తీసి లోపల బల తీసుకుంటారుగా. వాక్యం వినాలా. ఇప్పటికే నన్ను వాయించేస్తున్నారు అందరూ. ఏంటి ఆదివారం మళ్ళీ ఇచ్చేస్తావు,
అదేంటి ఇదేంటి అసలు నీకేం తెలుసు అంటున్నాను అన్నాళ్ళు. అర్థమైందా? మరి అనేవాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా, బాగా వాక్యం తెలిసి వాళ్ళందరికీ. నేను కాక మొన్న వచ్చినోడిని. అర్థమైందా? వెరీ గుడ్, మంచిది, చాలా సంతోషం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం మనం. యాకోబు రాసిన పత్రిక. మరి ఈ పత్రిక రాసింది యాకోబే. ఎవరు యాకోబు అంటే యేసు ప్రభువారి యొక్క తమ్ముడు. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ప్రభువారు తనకు తానుగానే తల్లి గర్భంలోకి, కన్యమరియ గర్భంలోకి ప్రవేశించి ఆయన పుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె గర్భం ధరించిన తర్వాత ఆమెకు వివాహమైంది. ఆ తర్వాత పరిశుద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఆయన పుట్టిన తర్వాత భార్యాభర్తలుగా వారి జీవితాన్ని కొనసాగించారు. వాళ్ళకి పుట్టిన పిల్లల్లో ఒక అతను ఎవరంటే యాకోబు. మరి ఇతను ప్రభువారు భూమి మీద ఉండగా మరి ఆయన తెలుసుకోలేదు, కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభువుని అంగీకరించాడు. మరి అతను దేవుని సేవ చేశాడు. పత్రిక రాయడం జరిగింది. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో ఈ పత్రిక రాశాడు. ఎవరికి పత్రిక రాశాడంటే యూదా క్రైస్తవులకి. ఆ తర్వాత లోకముందున్న క్రైస్తవులందరికీ కూడా ఈ పత్రిక రాయటం జరిగింది. మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అబ్రహాము, ఆ తర్వాత నమ్మకం, ఆ తర్వాత నీతి, ఆ తర్వాత స్నేహితుడు. మరి మనం గమనించినట్లయితే 4 మాటలు కనబడుతూ ఉన్నాయి. ఒకటేంటంట, చెప్పు రాజా, ఏంటి ఒకటేంటి? చెప్పానుగా, కల్వరి, అబ్రహాం, 2 నమ్మకం, 3 4 స్నేహితుడు. కాబట్టి ఈ వచనంలో 4 మాటలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఈ మొట్టమొదటిగా అబ్రహాము అనే మాట మనం చూస్తాం. మనం గమనించినట్లయితే మరి ఈ అబ్రహాము ఎవరంటే తెరాహు కుమారుడు. మనం చూస్తే వీళ్ళు ఈ అబ్రహాము ఊరు అనే పట్టణంలోనే పుట్టి పెరిగాడు. ఇది కల్దీల పట్టణం. ఈ ఊరు అనే పట్టణం నాగరికత, వ్యాపారం, విద్య కలిగిన పట్టణం. అప్పటి దినాల్లోనే, అబ్రహాము దినాల్లోనే ఈ పట్టణం చాలా ప్రాముఖ్యమైన పట్టణం. మరి ఈ కారణం చేత ఇటువంటి పట్టణంలో పుట్టిన ఈ అబ్రహాము చదువుకున్న వ్యక్తి. ఆ తర్వాత మరి ఈ కుటుంబం తెరాహు బ్రతుకుండగానే ఏం చేశారంటే కనానికి ప్రయాణమై వెళ్ళారు. కానీ ఏం జరిగిందంటే మరి ప్రయాణమై వెళ్ళారు, కానీ ఈ యొక్క ఊర్లోనే, ఈ ఊరు అనే పట్టణంలోనే వాళ్ళు ఏమైపోయారంటే స్థిరపడిపోయారు. కారణం తెలియదు, ఎందుకని ఆగిపోయారు. అనారోగ్యమా, పరిస్థితులు అనుకూలించలేదా, కారణం ఏంటో తెలియదు, కానీ మొత్తానికి అక్కడే ఉండిపోయారు. అయితే అక్కడే చనిపోయాడు తండ్రి. మరి మనం గమనించినట్లయితే ఈ ఊరనే పట్టణంలో మరి మనం గమనించినట్లయితే ఊరు అనే పట్టణం నుంచి బయలుదేరిన వీళ్ళు ఎక్కడికి వచ్చి ఆగిపోయారు? హారాన్లోకి వచ్చి ఆగిపోయారు. కాబట్టి మనం చూస్తే సమయంలో మరి ఈ విధంగా అబ్రహాం తెరాహు కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం గమనించినట్లయితే ఈ అబ్రహాము దేవుని యొక్క పిలుపు మేరడుకి విధేయత చూపించి దేవుని పిలుపు మేరకి ఏం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం.
హారానులో నుండి బయలుదేరినప్పుడు, కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా, ఈ 12వ అధ్యాయంలో మరి దేవుడు ఇతనితో మాట్లాడాడు. ఊరు అనే పట్టణం నుంచి కనాను అనే పట్టణానికి ప్రయాణం ఆగిపోయిన వీళ్ళతో, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను దూషించిన వారిని భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడని అబ్రహాంతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారానులో నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ప్రియులరా, మనం గమనించినట్లయితే మరి ఈ సమయంలో మనం చూస్తే మరి ఈ విధంగా అబ్రహాము దేవుని యొక్క పిలుపు మేరకు తల వంచి లోబడి విధేయత చూపించిన వాడై ఎవరిని విడిచిపెట్టాడట? ఎవరిని విడిచిపెట్టాడు? దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు. మనం చెప్పుకున్నాం, గమనించినట్లయితే మరి తను పుట్టిన ఊరు నుంచి తను ఏం చేశాడంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవరైనా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళమంటే వెళ్తామా వెళ్ళమా? మనం మీరు ఇందాక తోసుకొచ్చినట్టు వెళ్ళిపోతారు. కాస్త ఆగమ్మా అంటే కూడా ఆగను కూడా ఆగట్లా. అదే హైదరాబాద్ నుంచి బందర్ రామంటే వస్తారా? ఎందుకో తెలుసా? హైదరాబాద్ పట్టణంలో బ్రతకటం అలవాటు పడిన వ్యక్తి మచిలీపట్నం వచ్చి ఉండలేడు. మచిలీపట్నంలో ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి ఉండగలడు. నాగరికతలో చాలా తేడా ఉంటుంది. అక్కడ విద్య దొరుకుతుంది, అక్కడ వాతావరణం, అక్కడ చెమట పట్టదు. కాబట్టి చాలా విషయాల వ్యత్యాసం ఉంటుంది. దేవుడు అందుకనే పర్టికులర్గా దేవుడు అతనితో నీ దేశమును అనడానికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ దేశంలో ఉండబడిన ప్రత్యేకతలు, ఎవరు అనుకూలంగా ఉండబడిన వాటిని విడిచిపెట్టి వెళ్ళరు. ఎవరు అనుకూలంగా లేని వాటిని విడిచిపెట్టి వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోతాం. విజయవాడ వెళ్ళటమంటే మనకి ఎంత ఇష్టం? బండి వేసుకుని అవసరమైన సైకిల్ కూడా వేసుకెళ్ళిపోయేటట్టున్నాం మనం. ఎందుకంటే అక్కడ అన్నీ దొరుకుతాయని. కానీ మచిలీపట్నంలో ఉండమంటే కష్టంగా ఉంటుంది. చాలామందికి మచిలీపట్నం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఎంత ఇష్టమో చాలామంది అడుగుతుంటారు. మీరు ప్రార్థన చేయండి, మేము ఊరి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎంత ఇష్టమో నాకు అర్థం కాదు. నాకైతే ఈ ఊరి నుంచి వెళ్ళడం ఇష్టం ఉండదు. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా. దేవుడు వెళ్ళమంటే అది కష్టమే వెళ్ళడం. మచిలీపట్నం అంటే చాలా ఇష్టం నాకు. నేను పుట్టిన ఊరు కదండి. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు మీరు? దేవుడు వెళ్ళమంటేనే కష్టమైతే అసలు పుట్టిన ఊరిని విడిచిపెట్టి వెళ్ళటం, పుట్టిన ఊరిలో ఉన్నంత ధీమా ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడ ఉంటుందండి? ఇంకొక ఊరు వెళ్తే ఎలా బ్రతకాలి తెలుసా? నువ్వు జీవితకాలం అంతా చస్తూ బ్రతకాలి. ఆ ఊరిలో ఎవరో తెలుసా? నువ్వు పరదేశివి అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవడికి ఇష్టమైంది అడు చేస్తాడు. అదే ఎక్కడైతే నిజోళ్ళకి ఎవరు వస్తారా? మరి ఏం మాట్లాడతావు? నోరు తెరిస్తే మాట్లాడే మాట ఏంటది? అంటే ఎంత మూర్ఖుడు, ఎంత అమాయకుడు తెలుసా నువ్వు? అది కన్న తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. వీళ్ళందరికీ అలవాటు అనుకుంటా. అమ్మా నాన్నతో ఉండడం అలవాటు ఉండదంట వీళ్ళకి. తల్లిదండ్రుల దగ్గర విధేయత కలిగి బ్రతకడం ఇష్టం ఉండదు వీళ్ళకి. లోబడి తగ్గించుకుని బ్రతకడం ఇష్టం ఉండదు. అందుకని వెళ్ళిపోతా. అందుకని పర్టికులర్గా నీ దేశాన్ని అంటే ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, ఆయనకు తెలుసు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్నాక
తన సొంత ఇంటినే కాదు, తన ఊరిని కూడా విడిచిపెట్టి రావాలంటే మా పాస్టమ్ గారు నంగెడ్డ వెళ్ళాలంటే చాలు తీసుకెళ్తానంటే రోజు వస్తుంది. అంత జ్ఞానం ఉంది మీకు. ఎంత అజ్ఞానులు అంటే మీరు ప్రార్థన చేయండి వెళ్ళిపోతాం మేము. జ్ఞానం వాళ్ళవారితో ఉంటూ కూడా జ్ఞానం లేకపోతే ఎలా? కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు మన జీవితానికి శాపం అవుతాయి. మనం కొన్నిసార్లు చేసే ప్రార్థనలు మన జీవితానికి నష్టాన్ని కొని తెచ్చిపెడతాయి. చాలా జాగ్రత్తగా మన జీవితంలో మనం మాట్లాడాలి. ఎందుకంటే మన యొక్క మన నోటిలో దేవుడు ఏముంచాడంటే ఆశీర్వాదం ఉంచాడు. ఒక అన్న చెప్పాడు నాకు, అన్నాడంట ఏదో మాట్లాడుతూ సందర్భంలో వాళ్ళ తండ్రిని గురించి, చస్తే రేపు పొద్దున్న చేస్తే ఏం చేస్తా ఉన్నాడంట వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ మిసెస్తో. అట్లా తెల్లారి చచ్చిపోయాడు ఆయన. ఆయన అంటాడు, తమ్ముడు చావు అంటే మాట్లాడి నాకు చాలా భయం. ఎందుకంటే మా నాన్న తెల్లారపడి చచ్చిపోతే ఏం చేస్తామమ్మా అన్న, చచ్చిపోయాడు. ఆయనకి చావు అనే మాట నోటితో అనాలంటే చాలా భయం ఆయనకి. ఆ నోటిలో దీవెన ఉంటుంది. కాబట్టి అబ్రహాము తన యొక్క దేవుని యొక్క పిలుపు మేరకు ఏం చేశాడండి, తన దేశాన్ని, తన యొక్క బంధువులని, తన యొక్క ఇంటి వారిని కూడా విడిచిపెట్టి ఏం చేశాడంటే ఏం చేశాడు, కనానుకి ప్రయాణమై వెళ్ళాడు. అంటే విశ్వాసంలో ఏముంటుందంటే త్యాగం ఉంటుంది. అబ్రహాములో విశ్వాసం ఉంది కాబట్టి దేశాన్ని విడిచిపెట్టాడు దేవుని కోసం, తన బంధువులు విడిచిపెట్టాడు దేవుని కోసం, తన యొక్క ఇంటి వారిని కూడా విడిచిపెట్టేశాడు. ఎందుకంటే విశ్వాసం ఉన్న వ్యక్తిలో ఏముంటుందంటే త్యాగం ఉంటుంది. నువ్వు ఎందుకని దేవుని మందిరానికి శనివారం పూట, బుధవారం పూట నీ ఇంటిలో దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నావు, సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు, ధనాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు, జీవితాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసము నీకు ఉన్నదో లేదో. విశ్వాసం ఉన్న వ్యక్తికి ఏముంటుందంటే త్యాగం ఉంటుంది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టి ఏం చేశాడంటే దేవుని కోసం తన దేశాన్ని, బంధువుల్ని, ఇంటి వారిని విడిచిపెట్టాడు. మనల్ని దేశాన్ని విడిచిపెట్టమని చెప్పాడా ఎలీషా? నీకు చెప్పాడా? దేవుడు చెప్పాడా? అబ్రహాముతో చెప్పాడు. మనకేం చెప్పాడా? దేవుడు ఏం చెప్పన్నాడు? నీ సమయాన్ని ఇవ్వు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం నీ యొక్క జీవితాన్ని ఇమ్మన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం ప్రకారం నీ యొక్క ధనాన్ని దేవుడికి ఇమ్మని చెప్పి. ఇమ్మన్నదేమో ఏమంట, ఊరెట్టి వెళ్ళిపోతా, ప్రార్థన చేస్తావా? ఇమ్మన్నది ఇవ్వమ్మా బాబు, వద్దన్నది ఎందుకు చేస్తావు నువ్వు? మనం ఏం చేస్తామంటే చెయ్యమన్నది చెయ్యొద్దన్నది చేస్తాను. అదే సరే. అందుకనే మన జీవితంలో మనం ఇట్లా ఉండిపోతున్నాం మనం. కానీ అబ్రహాం అయితే దేవుడు చెప్పింది చేశాడు. దేవుడు చెప్పినట్లుగా విధేయత కలిగిన వాడే విశ్వాసంతో ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా దేశాన్ని, బంధువుల్ని, ఇంటి వారిని విడిచిపెట్టాడు. కాబట్టి అబ్రహాం జీవితంలో మనం ఏం చూస్తున్నాం అంటే విధేయతను చూస్తున్నాం, త్యాగాన్ని మనం చూస్తున్నాం. తర్వాత అబ్రహాము ఎవరంటే మనం గమనించినట్లయితే నిస్వార్థపరుడు. అంటే అర్థం ఏంటి? కేజే గారు నిద్రపోతున్నారు ఏమా? నిస్వార్థపరుడు అంటే దాని అర్థం ఏంటంటే తనకి స్వార్థం లేదు. నా దగ్గర 4 మామిడి పళ్ళు ఉన్నాయి. నేను గ్రేసీకి ఎలాంటి పళ్ళు ఇస్తాను చెప్పు గ్రేసీ, నువ్వు చెప్పు. నేనైతే ఏమి ఇస్తాను నీకు? నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు మంచిగా తీసుకుంటావు. నేనైతే ఏం చేస్తాను? ఏ ఇస్తాను? మరి ఇప్పుడు నేను స్వార్థపరున్నా నిస్వార్థపరున్నా? అబ్రహాం అట్లాగే చెప్పావు. అలా కాదు, నేను మంచిగా తీసుకుని చెడ్డవి గ్రేసీకి ఇస్తా కదా. ఎందుకంటే మనిషిలో ఏముంటుంది? అంతే కదా పియలా?
అంతేగా దుర్గా, మనం ఏం చేస్తాం? 4 మామిడి పళ్ళు ఉంటే అంతేగా పాస్టమ్మ గారు, మంచి మిమ్మల్ని అడగాలి ఖచ్చితంగా. నిస్వార్థపరులు మీరు, నేను స్వార్థపరుణ్ణి. నేనైతే ఏం చేస్తానంటే 4 మంచి పళ్ళు ఉంటే మంచి 2 తీసుకుని చెడ్డై బేబీ గారికి ఇస్తా. ఇప్పుడు నేను చెప్పాను, వీళ్ళు అయితే చెడ్డ వాళ్ళు ఉంచుకుని మంచి మీకు ఇస్తారు. అబ్రహాం మీలాంటి వాడే, నిస్వార్థపరుడు. నేనైతే స్వార్థపరుణ్ణి. నాలాంటి వాళ్ళు ఉంటే మనందరం అబ్రహాంలాగా మారాల. ఎందుకంటే అబ్రహాంతో పాటు ఎవరు బయలుదేరారంటే అతని యొక్క సహోదరుడు కుమారుడు, కొడుకు లాంటి వాడు. బాబాయ్ నేను కూడా వస్తా అన్నాడు, నీతో పాటు వచ్చేస్తాను, నేను కూడా ఇక్కడ ఉండనులే, వచ్చేస్తాను. సర్లే రారా అన్నాడు. అబ్రహాంను పిలిచిన దేవుడు, అబ్రహాంను దేవుడు దీవించాడు. కలవరి వింటున్నావా? కాబట్టి అబ్రహాముని దేవుడు దీవించాడు, అతని యొక్క కుమారుని కూడా దీవించాడు. వీళ్ళందరూ కలిసి ఒక చోట ఉంటున్నారు. ఒక చోట ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే ఏం జరిగిందంటే, ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు దీవించిన విధానం బట్టి వారు బహుధనవంతులయ్యారు. వారు పశువుల మందలు పెరిగిపోయినాయి. వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉండడం మూలంగా ఏమైందంటే, పశువులు కాస్తున్నప్పుడు వాళ్ళ కాపర్లకి తగాదా వచ్చింది. తగాదా వచ్చినప్పుడు లోతు ఏమన్నాడంటే, మనం ఎందుకులే కలిసి ఉండడం, అబ్రహాము అన్నాడు, మనం ఎందుకు కలిసి ఉండడం, మనం కలిసి ఉండడం మూలాన మరి ఇట్లా తగాదాలు వస్తున్నాయి, కొంచెం దూరంగా ఉందాం. కాబట్టి ఓ పని చేయి, ఈ మనం ఉంటున్న ఈ ప్రాంతంలో నువ్వు ఎక్కడికి వెళ్తావో, నువ్వెక్కడికి నీకు ఏది బాగుంటే అది తీసుకో, నీకు ఏది అక్కర్లేదో నాకు అది అన్నాడు. లోతు చూశాడంట. చూస్తేనట ఆ సొదొమ గొమొర్రా పట్టణం, యోర్దాను ప్రాంతం అంతా చాలా పచ్చగా మంచిగా మేత దొరుకుతుందంట, నీళ్లు దొరుకుతున్నాయంట. రాజా కళ్ళు తిరుగుతున్నాయేంటి? గిరగర తిప్పుతున్నాయేంటి? నాకు భయం వేస్తుంది. ఇక్కడ నీరసంగా ఉందా? కాబట్టి మనం గమనించినట్లయితే మరి ఆ ప్రాంతం చూసినప్పుడు చాలా మేత ఉంది, చాలా నీళ్లు ఉన్నాయి. అందుకని ఏం చేశాడంటే ఆ సమయంలో మరి అతను అన్నాడు, నేను అటు వెళ్తానన్నాడు, నేను అటు వెళ్ళిపోతా, నేను ఆ ప్రాంతానికి వెళ్తా. సరే నీ ఇష్టం. స్వార్థం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మొదట అవకాశం ఎవరికి ఇస్తారంటే అవతల వాళ్ళకి ఇస్తారు. నువ్వు తీసుకున్న తర్వాత నాకు ఇవ్వు, నీకు ఇష్టం వచ్చినంత తిని నాకు ఇడిచిపెట్టే. అదే స్వార్థం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, తమకు కావాల్సినవి తీసేసుకుని ఇదిగో నువ్వు తీసుకో. మనం గమనించినట్లయితే అబ్రహాం ఎలాంటి వాడంటే నిస్వార్థపరుడు. చాలామంది ఇళ్లలో చాలామంది భార్యలు భర్తకు పెట్టి బిళ్ళలకు పెట్టి అన్నం లేకుండా కూర లేకుండా మంచినీళ్ళు తాగి పడుకున్న వాళ్ళు ఇదివరకు టోళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే ఉండుండొచ్చు, ఉండరని నేను అన్నం ఉంటారు. కానీ ఆ భర్త పిల్లలు గబగబా ఇంటికి వచ్చేసి దొరికినంత కూర దొరికినంత అన్నం తినేసి ఆ మాడిపోయిన అన్నం ఆ మిగిలిపోయిన సాంబారు చికెన్ ఫ్రై అంతా అయిపోద్ది. ఒకసారి ఆలోచించాలి. మనం ఎప్పటికీ క్రైస్తవ సంఘంలో ఉండి అలాంటి పిల్లలుగా, అలాంటి భర్తగా, అలాంటి భార్యగా ఉంటే బాధాకరమైన విషయం. ప్రేమ నువ్వు పెట్టుకో, ఎక్కడ తక్కువైపోతుందేమో అని. భార్యకి భర్త, భర్తకి భార్య, తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ తక్కువైపోద్దని. మా ఇంట్లో అన్నం మిగిలిపోద్ది, రోజు కూర మిగిలిపోద్ది. ఎందుకో తెలుసా? ఎవరికి తక్కువైపోద్దా అని భయం. ఎవరికాళ్ళకి నువ్వు వేసుకుంటే నువ్వు వేసుకో, నువ్వు పెట్టుకుంటే నువ్వు పెట్టుకో. మా పాస్టమ్ గారు కోపం వచ్చేది, ఎవరో పెట్టుకోరా, నేను పెట్టేసుకుంటారా ఆగినట్టుది. అది దేవుని కృపే తప్ప మా గొప్పతనం ఏం కాదు. దేవుడు మా జీవితాలు అలాంటి ప్రేమ కలిగిన హృదయాన్ని ఇచ్చాడు మాకు. మేము గొప్పవారం ఏం కాదు. అలా లేకపోతే కుటుంబాల్లో ఒకసారి ఒక దుప్పిలు నీళ్లు తాగటానికి ఎండాకాలం గుప్పెడు నీళ్లుంటే 2 భార్యాభర్తలు కలిసి వెళ్ళినాయట. వివాహాల దగ్గర ఈ విషయాన్ని నేను చెప్తా ఉంటా. ఎప్పుడన్నా గ్రీటింగ్స్ చెప్పమంటే ఇది చెప్తుంటా నేను.
ఉన్నాయి గుప్పిడి నీళ్లు రెండు తాగడానికి మూతి పెట్టినాయి. మగది అనుకుంటుందంట, ఉన్నాయి కొంచెం నీళ్ళే కదా, నేను దాహంతో అలాగే ఉంటానులే, ఆడది తాగుద్దులే అని మూతి పెట్టేట ఆగిపోయి నువ్వు తాగు అందట. అదందట, నేను ఎలాగలా ఉంటానులే, మగది తాగుద్ది నువ్వు తాగు అందట. వాళ్ళిద్దరూ తాగకుండా అలాగే ఉంటున్నారట. ఎందుకో తెలుసా? ప్రేమ. దేవుని పిల్లలమైన మనకి ఏముండాలంటే ప్రేమ కావాలి. ఒకరి ఎడల ఒక మనకేం కావాలంటే ప్రేమ. మీ ఇంట్లో మీరు ప్రేమ కలిగి ఉంటే సంఘంలో కూడా అలాగే ఉంటారు, సమాజంలో కూడా అలాగే ఉంటారు. ఇంట్లో లేనప్పుడు బయట వాళ్ళ పట్ల ఏం చూపిస్తారు? కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో భార్యకి భర్తకి తల్లిదండ్రులకి అంటే వీళ్ళకి ప్రేమ ఉండదు, దొరికినంత తినేస్తారు. బయటకు వస్తే మాత్రం ఎంత ప్రేమ చూపిస్తారని అమ్మ అంటారు, బా అసలు నీ పిల్లలు ఎంత బంగారమో. ఆ అమ్మ అంటది, ఈ బంగారు ఇంట్లో ఎంత ఇనుమో. ఈ భర్త నాకు ఇంట్లో ఎంత కంచో. బయట మాత్రం తీసుకెళ్ళి కనపడినోళ్ళకల్లా బిర్యానీ తినిపిస్తాడు, కానీ ఇంట్లో భార్య కనీసం టిఫిన్ కూడా పెట్టాడు ఈయన. ఆ భార్య ఏడుస్తానే ఉంటుంది రోజు, కానీ బయట వాళ్ళు అందరూ అంటే ఏంటి మీ ఆయన ఎంత మంచోడు. ఒక మాట చెప్తాను నేను, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును అని వాక్యం చెప్తుంది. ఎందుకని మీ గుడారాలు, మీ ఇళ్ళు మీరు ఎందుకని అభివృద్ధి పొందట్లేదో తెలుసా? నేనైనా నువ్వైనా ఎందుకని అభివృద్ధి పొందట్లేదంటే మనం బయట వాళ్ళ దగ్గర ఒక రకంగా, ఇంట్లో వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటాం. యథార్థవంతుడు అంటే అర్థం ఏంటంటే ఎక్కడైనా ఒకే రకంగా ఉండేవాడు యథార్థవంతుడు అంటే. అందుకని యోబుని గురించి తన భార్య అంటది, ఏమంది? సామాన్యంగా ఏ భార్య భర్తను గురించి మంచి సాక్ష్యం ఇవ్వదో, కానీ యోబు భార్య ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఇంకను నీవు యథార్థతను మంచిగా ఉన్నప్పుడు దేవుడు అన్నావు, కష్టం ఉన్నప్పుడు కూడా దేవుడు అంటావేంటయ్యా బాబు అంటే. భక్తుడైన యోబుని గురించి నువ్వెంత భక్తిపరుడు అంటే ఇదివరకు నువ్వు యథార్థవంతుడివి, ఇప్పుడు యథార్థవంతుడివే. భార్య ఇచ్చే సాక్ష్యం. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతులు గుడారం వర్ధిల్లుతుంది, వారి పిల్లలు వర్ధిల్లుతారు. నువ్వు ఇంట్లో ఎంత ప్రేమ చూపిస్తావో బయట అంత ప్రేమ చూపించగలవు. బయట ప్రేమ చూపిస్తున్నావు, కానీ ఇంట్లో ప్రేమ చూపించలేకపోతున్నావు. జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేయొచ్చు, మారు మనసు ఉండొచ్చు నీకు, నువ్వు ఒకవేళ మరి నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, కానీ దేవుని వాగ్దానపు ఆశీర్వాదం పొందుకోలేవు. కాబట్టి మనం చూస్తే ఇక్కడ నిస్వార్థపరుడు అబ్రహాం. లోతు విషయంలో ఏం చేశాడంటే తనకు స్వతంత్రం ఉన్నా సరే స్వతంత్రాన్ని అతనికే ఇచ్చాడు. అతను ఏం చేశాడు? గబగబా ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి మంచిగా ఉందని అక్కడికి వెళ్ళిపోయాడు. అబ్రహాం ఎక్కడ నివసించాడు అని అంటే మనం గమనించినట్లయితే కొండల్లోనే నివసించాడు. హెబ్రోన్లో ఉన్నాడు. అవన్నీ కొండలు, రాయి ప్రాంతం అదంతా. కానీ దీవించే దేవుడు ఉన్నాడు, చూశారు? ఆ దేవుడు అతన్ని దీవించాడు. కాబట్టి ఎందుకని అబ్రహాము రాళ్ళు రప్పల్లో ఉన్నా ఎందుకని దీవెన పొందాడంటే అతనికి స్వార్థం లేదుగా, నిస్వార్థపరుడుగా. అందుకే అంటారు మంచివాడికి ఎప్పుడు ఏం జరుగుద్ది బేబీ గారు? అది ఆడు అగ్నిలోకి వెళ్ళినా సరే తిరిగి వస్తాడు, ఆడు నీటిలోకి వెళ్ళినా. ఎందుకంటే వాడి మంచితనం వాడిని రక్షించదు, వాడి మంచితనాన్ని బట్టి దేవుడు వాడిని రక్షిస్తాడు. కాబట్టి అబ్రహాము, మూడవదిగా మనం చూస్తాం, అబ్రహాము మంచి యుద్ధవీరుడు. మనం గమనించినట్లయితే ఇందాక మీకు ఒక వచనం చెప్పలేదు కదా రాసుకునే వాళ్ళకి, నిస్వార్థపరుడు అనడానికి నిస్వార్థపరుడు ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనం. పిలుపుకి లోబడ్డాడు అన్న మాటకి ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యుద్ధవీరుడు అనడానికి ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాం వెళ్ళి తన యొక్క కుమారుడు వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది రాజులు సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వెళ్ళిపోయి వాళ్ళు యుద్ధం చేసి ఏం చేశారంటే
వాళ్ళని ఏం చేశారంటే తీసుకెళ్ళిపోతే అబ్రహాం ఏం చేశాడంటే 318 మంది సైనికులు ఉన్నారు తన ఇంట్లో. వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళతో ఏం చేశాడు, యుద్ధం చేశాడు, వాళ్ళందరినీ కూడా ఓడించాడు. కాబట్టి అబ్రహాము మనం గమనించినట్లయితే యుద్ధ వీరుడు. ఎందుకనంటే వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, విశ్వసించిన వారు కలవరపరచబడరు, విశ్వసించిన వారు సియోను కొండవలే నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. కీర్తన గ్రంథం 125 వచనం. కాబట్టి మనం చూస్తే ప్రియులారా, విశ్వాసం ఉన్న వ్యక్తి తన జీవితంలో ధైర్యంగా ఉంటాడు. విశ్వాసం ఉన్నవాడికి, ధైర్యం ఉన్నవాడికి భయం ఉండదు. విశ్వాసం ఉన్నవాడు ఏమవుతాడంటే వాడెప్పుడు కూడా స్థిరంగా ఉంటాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో మనం చూస్తాం, అబ్రహాము మంచి యుద్ధవీరుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆదికాండం 14 వచనం ప్రకారం అబ్రహాము కల్మషం లేనివాడు, నిష్కల్మషము గలవాడు. ఆ తర్వాత ఆ రాజు అన్నాడంట, నువ్వు యుద్ధం చేసావు కదా, యుద్ధం చేసావు కాబట్టి, యుద్ధంలో జయించావు కాబట్టి ఇదంతా నీదే కాబట్టి తీసేసుకోమన్నాడట. తీసేసుకోమంటే తనట ఏమన్నాడంటే, నాకు వద్దు బాబు, నేను తీసుకున్నాను అనుకో, రేపొద్దున్న నువ్వేం చెప్తావంటే అబ్రహాము అంత ధనవంతుడు అవటానికి కారణం మా నాన్నగారు నిద్రపోతున్నారు. ఇంకెవరైనా నిద్రపోతున్నారా? ఋతు నీకు కూడా నిద్ర వస్తుందా? కాబట్టి మనం గమనించినట్లయితే అబ్రహాము నిష్కలంషము గలవాడు, కల్మషం లేనివాడు, చేసిన మేలుకి బహుమానం ఆశించిన వ్యక్తి. ఎందుకన్నాడంటే ఒకవేళ నువ్వు ఇచ్చావనుకో నాకు, రేపొద్దు నువ్వేమంటావంటే అబ్రహాము ధనవంతుడు అవడానికి కారణం నేనే. ఏం చేశానంటే యుద్ధంలో గెలిచాడు, అదంతా ఇచ్చేసాం. కాబట్టి ఎవరిస్తారంటే నాకు దేవుడిచ్చాడు. ఎలా ఉండాలంటే నాకు దేవుడిచ్చాడనే కీర్తే ఉండాలి తప్ప మనుషులు ఇచ్చారు. కాబట్టి దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే ఉపకారమును ధర్మమును చేయ మరొకటి అట్టి యాగములు దేవునికి ఇష్టమని. మనం ఎప్పుడు కూడా అంటే ఉపకారము ధర్మం అంటే అర్థం ఏంటి? ఎందుకని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందంటే ఉపకారం అంటే ఇతరులకి మేలు చేయటం, తర్వాత ధర్మం అంటే ఏంటి? నీకు నేను ఇవాళ ఇది కొనిపెట్టాను కదా, నువ్వు నా అనేకే కొనిపెడతావు. ధర్మం అంటే అర్థం ఏంటంటే ఇచ్చి మర్చిపోయేదాన్ని ధర్మం అంటారు. ఉపకారం అంటే అర్థం ఏంటంటే మనం ఇతరులకి మేలు చేయటం. మేలు చేశాం కాబట్టి నేను చేశాను కాబట్టి నువ్వు నాకేం చేస్తావు, నీకు నేను ఇచ్చాను కాబట్టి మరలా ఏమి ఇస్తావు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఇతను తన సహోదరుడు తన యొక్క కుమారుడు కోసం యుద్ధం చేశాడు, గెలిచాడు. మరి కానీ తను ఏం చేశాడంటే, తాను ఎందుకని యుద్ధం చేశాడు అంటే దేనికోసం యుద్ధం చేశాడు? తన కుమారుడు కోసం, కానీ తను ఆస్తిని సంపాదించడానికి కాదు. ఆస్తిని సంపాదించడానికి. మనం ధర్మం చేసినప్పుడు, ఇతరులకి మేలు చేసినప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా ఉంటే మంచిది, నా అభిప్రాయం. అది కరెక్ట్ అని నేను చెప్పట్లా, నాకు తెలీదు, నా సొంత ఉద్దేశం చెప్తున్నా నేను. మనం ఎవరికైనా సహాయం చేసామనుకో మంచినీళ్ళు కూడా తాకూడదు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా మనం ఆశించిన వాళ్ళం అవుతాం. మనం ఎవరికైనా ఉపకారం చేసామా, ధర్మం చేసామా, వాళ్ళు ఏం చేస్తారంటే ఉపకారం చేసినప్పుడు, ధర్మం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా తీసుకొచ్చి బిర్యానీ పెడతారు. ఇంకేం ప్రయోజనం? బిర్యానీ కాదు కదా, కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా ఉంటే. ఎందుకంటే నుంచో బయటికి వెళ్ళి, ఎన్నింటికో తెలియదా నీకు చర్చి? కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి ఈ విధంగా మనం అబ్రహామును చూస్తాం, నిష్కల్మషము కలిగిన వాడు. తర్వాత ఆదికాండం 14:20 అబ్రహాం దానకర్త. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాము యుద్ధంలో గెలిచాడు కదా, గెలిచిన దాంట్లో మరి తనకు వచ్చిన దాని విషయంలో ఏం చేశాడంటే, మరి తనకి ఇచ్చిన దాన్ని బట్టి తను ఏం చేశాడంటే
మరి తను ఆ సమయంలో ఏం చేశాడంటే దశమ భాగం ఇచ్చాడట దేవుని, దశమ భాగం ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథంలో అంటాడు, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము అంటాడు. ప్రియులారా, మనం చూస్తే అబ్రహాము అప్పటి కాలంలో ఏం చేశాడట, తను ఏం చేశాడంటే దేవుని సేవకుడైన మెల్కీషెదెకు ఏం చేశాడంటే దశమ భాగం ఇచ్చాడు. అంటే దేవునికి ఏం చేశాడంటే తాను దేవునికి ఇవ్వడం జరిగింది. దానకర్త అబ్రహాం. మనుషులకి ఇవ్వటమే కష్టం, చాలామంది మనుషులకి ఇవ్వటమే కష్టం, అలాంటిది దేవుడికి ఇస్తారా? నేను ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, బాధపడమాకండి. నేను కాదు అడిగేది, దేవుడే. మీకు దాచుకుంటాక డబ్బులు ఉంటున్నాయి కానీ దశమ భాగం ఇవ్వటానికి డబ్బులు ఉండట్లేదు కదా. వడ్డీలకి ఇస్తాక డబ్బులు ఉంటున్నాయి కానీ దశమ భాగం ఇవ్వటానికి డబ్బులు ఉండట్లేదు కదా. మీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఉంటున్నాయి కానీ దశమ భాగం ఇవ్వడానికి డబ్బులు ఉండట్లేదు కదా. అసలు దశమ భాగం అంటే ఏంటి అని అంటే దాని అర్థం ఏంటంటే నా జీవితంలోనే కాదు దేవుడు భాగస్థుడు. నేను దేవునికి సంబంధించిన వ్యక్తి నేనే కాదు, నాకు సంబంధించిన ధనం కూడా దేవుందే. దానిలో కూడా ఆయనకి ఏముందంటే అందుకే అన్నాడు అక్కడ భాగం ఉంది. ఏమన్నాడు తెలుసా? నీ ఆస్తిలో భాగం ఇచ్చి. ఎవరికి ఇస్తారు భాగం? భాగం అంటే ఏంటి సమాధానం? ఎవరికి ఇస్తున్నావు ఇల్లు? ఇంతకే మాట వినేవాడికి ఇస్తున్నావా, మాట ఎన్నోళ్ళకి ఇస్తున్నావా, పోటాడుతున్నావా? ఎవరికి ఇస్తావు సమాధానం? నాకు ఇచ్చా, ఎవరికి ఇమ్మాక. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియులారా, ఎవరికి ఇస్తాం భాగం? మనం ఎవరికి ఇస్తాం? మనకున్న భాగం అంటే భాగాలు చేసి ఎవరికి ఇస్తాం? మనకున్నదాన్ని ఎవరికి ఇస్తాం? ఒక భాగం అమ్మాయికి, ఒక భాగం అబ్బాయికి. ఇప్పుడు అందరు చేసే పని ఏంటి? ఇదివరకు అబ్బాయిలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు? అమ్మాయిలకు కూడా ఇస్తామంటున్నారు. ఆడపిల్లలకు కూడా భాగం ఇవ్వాలి. ప్రియులారా, మనం చూస్తే ఈ సమయంలో కానీ దేవునికి భాగం అంటే దేవుడు అంటే ఏంటంటే నేను ప్రార్థన చేసుకుంటానండి, నేను దేవునికి సమర్పణ చేసుకుంటానండి. ఆస్తి మాత్రం ఏం చేస్తారు? అక్కడే దాచిపెడతారు. అందుకని అబ్రహాం కూడా ఎక్కడ ఉన్నాడంటే గుడారంలో నివసించాడు. అబ్రహాంకున్న డబ్బులకి బిల్డింగులు కట్టుకోలేక కాదు. మనం గమనించినట్లయితే అబ్రహాము మనం చూస్తే ప్రియులారా, అబ్రహాము గుడారంలో అప్పటికేమో నాగరికతగా అభివృద్ధి చెందందేం కాదే. అబ్రహాము ఉన్న రోజుల్లో గ్రంథాలయమే ఉందని చరిత్ర చెబుతుంది. గ్రంథాలయం అంటే కొన్ని పుస్తకాల సముదాయం, కొన్ని వేల వందల పుస్తకాలు ఉంటాయి. విద్య ఉంది, నాగరికత ఉంది, బిల్డింగులు ఉన్నాయి. కానీ అలాంటి సమయంలో కూడా అబ్రహాం ఏం చేశాడంటే గుడారంలో నివసించాడు. ఎందుకంటే కారణం ఏంటంటే నేను ఉండేది ఈ ఊరిలో శాశ్వతంగా ఉండను, నేను ఇక్కడ ఉండేది కొంతకాలమే, కాబట్టి ఇవన్నీ దండగా అనుకున్నాడు. తాను అబ్రహాం దండగా అనుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే అబ్రహాము దానకర్తగా మనం మనుషులకి, దేవునికి, మొదట దేవునికి, ఆ తర్వాత మనుషులకు కూడా తను దానకర్తగా తనకిచ్చిన దానిలో దేవునికి మనుషులకు ఇవ్వగలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం 23 నుంచి 33 వరకు అబ్రహాం ప్రార్థనాపరుడు. మన నిద్రపోతున్నారా? ప్రార్థనాపరుడు. పేర్లు చెప్పమంటారా? కడుక్కుంటాక మొఖం మరి మీరే కడుక్కుంటే బాగుంటుందిగా. ప్రార్థనాపరుడు అబ్రహాం. ఇప్పుడు చెప్పా, అబ్రహాం దేవుడికి ఇచ్చేవాడు, మనుషులకి ఇచ్చేవాడు. ఆ అధ్యాయంలో అబ్రహాం మధ్యాహ్నం 12 గంటలకి ఆ యొక్క సింధూరు వనములో అక్కడ చెట్టు కింద కూర్చున్నప్పుడు 3 మనుషులు అతనికి కనపడినప్పుడట వాళ్ళకి ఏం చేశాడంట? ఆతిథ్యం ఇచ్చాడట. ఆతిథ్యం. మధ్యాహ్నం పూట వెళ్తున్నప్పుడు కాళ్ళు కడుక్కుని నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళలో కూర్చోబెట్టి గబగబా వంట చేపించి ఏం చేశాడంటే భోజనం పెట్టించాడు వాళ్ళకి. ఇంతకీ ఎవరు అంటే వాళ్ళు దేవుడే.
చెప్పాలంటే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారంట ఆ రోజున అబ్రహాం దగ్గరికి. ప్రభువే వచ్చారట. వస్తే భోజనం చేసి వెళ్ళిపోతూ చెప్పారట, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేయడానికి వెళ్తున్నాం. అప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, మనం గమనించినట్లయితే ఆ సమయంలో, అయ్యా మరి 50 మంది కనుక నీతిమంతులు ఉంటే ఆ పట్టణంలో, ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? ఇదిగో నువ్వు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళతో కలిపి చంపవు కదా, మరి కాబట్టి మంచి వాళ్ళ విషయంలో నీవు న్యాయం చేసేవాడు కదా, సర్వలోకమునకు తీర్పు తీర్చు న్యాయం చేసేవాడు కదా, కాబట్టి మరి ఒకవేళ అని చెప్పి అడుగుతూ మళ్ళా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, అయ్యా నేను మట్టి లాంటివాడిని, బూడిద లాంటివాడిని, మరి నేను మాట్లాడుతున్నాను, ఒకవేళ మీరు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు తెగించి అనుకుంటారేమో, అనుకోవద్దయ్యా. ఒకవేళ నిద్రపోతున్నారయ్యా, నిద్రపోకండి అయ్యా. మరి 45 మంది ఒకవేళ ఉంటారేమో అని చెప్పి, 45 మంది ఉంటారేమో అని చెప్పి తను అడుగుతాడు మరలా. ఆ తర్వాత మళ్ళీ అంటాడు, అయ్యా మీకు కోపం రాకపోతే నేను మరలా మాట్లాడతానయ్యా. ఒకవేళ 40 మంది ఉంటే, ఒకవేళ అంటాడు మరలా ఏంటంటే మరలా ఒకవేళ 35 మంది ఉంటే, మరలా అంటాడు అయ్యా నేను మాట్లాడడానికి తెగిస్తున్నాను అనుకోవద్దయ్యా. ఒకవేళ 20 మంది ఉంటే, అయ్యా కోపం తెచ్చుకోకపోతే ఇంకో మాట అంటానయ్యా 10 మంది ఉంటే, 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు అంటే మనం గమనించినట్లయితే అబ్రహాం ప్రార్థనలో ఏం కనపడుతుందంటే, చాలా చక్కగా తను ఏం చేస్తాడంటే చాకచక్యంగా కలవరి నిద్రపో. మరి మనం గమనించినట్లయితే ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఏం చేసి బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుని దగ్గర. అంటే మనం గమనించినట్లయితే ప్రార్థనా పరుడు అంటే, ప్రార్థనా వీరుడు అంటే అర్థం ఏంటి అంటే, ప్రార్థన చేయటంలో గొప్పవాడు అనొచ్చు. ప్రార్థనా పరుడు అంటే ప్రార్థన చేయటం బాగా వచ్చు అనొచ్చు. మనకు ప్రార్థన చేయటం వచ్చా? ఎంతసేపు ప్రార్థన చేస్తావు హిరణ్మయ్? ఇక్కడ వెనకాలే ఉంది, నాకు తెలియదేంటి? ఇరవై నిమిషాలు ప్రార్థన చేస్తాంట హిరణ్మయ్. అర్థమైందా? ఈ 20 నిమిషాల్లో ప్రపంచాన్ని మొత్తాన్ని కూర్చేసింది. పరలోకమందు ధనాన్ని కూర్చుకోండి అన్నట్టుగా 20 నిమిషాల్లో అందరినీ కూర్చేసింది. కనీసం సంఘం పిల్లలందరి కొరకు ప్రార్థన చేసినా చిన్నపిల్లల కోసం చేస్తున్నట్టు అనుకుంటా, లేకపోతే యవనస్తుల కోసమే చేస్తున్నావు నువ్వు. అది మీ వాళ్ళ కోసమే చేసుకుంటున్నట్టున్నావు, మీ ఇంట్లో వాళ్ళ కోసమే. 20 నిమిషాల ప్రార్థన. కుటుంబ ప్రార్థన చేస్తేనే ఒక అరగంట పడుతుంది కదా. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం ఏం చేయాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం అనేది ఆలోచించాలి. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? 10 నిమిషాల, 20 నిమిషాల? మనం గమనించినట్లయితే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం మనం ఆలోచించాలి. ప్రార్థనా వీరుడు అంటే అర్థం ఏంటంటే, ఎంతమందినైనా చంపగలిగిన వాడు అర్థం వీరుడు అంటే. అంటే ఎంతసేపైనా మనం ప్రార్థన చెయ్యగలిగిన వారిగా మనం ఉండాలి. ఎంతసేపు ప్రార్థన చేశాడు అబ్రహాము? ఆలోచించాలి. ఎంతసేపు ప్రార్థన చేశాడు? ప్రార్థన చేయటానికి మనకి సమయమే కుదరట్లేదు కదా. కానీ మనం గమనించినట్లయితే అబ్రహాముని ప్రార్థనా పరుడుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రియులరా మనం చూస్తాము ఇక్కడ. ఇప్పుడు మనం గమనించినట్లయితే అబ్రహాము తర్వాత మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం ప్రకారం అబ్రహాం తన కుమారుని బలి ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. తన కుమారుడు విషయంలో దేవుడనంట, అబ్రహామా నీ ఒక్కగానొక కుమారుడు నువ్వు ప్రేమించుచున్న ఇసాకును తీసుకొచ్చి నాకు బలివ్వు అంటే దానికి ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్నాడు. తన కుమారుణ్ణి ఏంటి దేనికి ఒప్పుకున్నాడు చెప్పాలి? దేనికి ఒప్పుకున్నాడు? బలి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అంటే బలి చంపేయడానికి ఇష్టపడ్డాడు, చంపేయడానికి. మనం చూస్తే ప్రియులరా, మనం గమనించినట్లయితే అంటే అబ్రహాం తన కుమారుని చంపేయడానికి ఇష్టపడ్డాడు. మరి మనం అబ్రహాం యొక్క జీవితాన్ని మనం తన కుమారుని యొక్క జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అతనిలో ఎంత సమర్పణ ఉందంటే ఎంత సమర్పణ ఉంది. ఈ రోజున బిడ్డల దగ్గర, బిడ్డల యొక్క వివాహాల దగ్గర దేవుని చిత్తాన్ని జరిగించక, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగించక, దేవుని ఇష్టాన్ని ఏం చేస్తున్నాం? గబగబా పెళ్ళి, మంచి సంబంధం, ఉద్యోగం ఉందా, ఇల్లుందా, పొలం ఉందా, ఏం చేస్తున్నాం? గబగబా పాస్టర్ గారి కంటికి కూడా తెలియకుండా, సంఘం కంటికి తెలియకుండా వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసి వచ్చేస్తాం. వేరే ఊరు వెళ్ళి మనం గమనించినట్లయితే వివాహం దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వివాహం దగ్గర ప్రతి దాని దగ్గర ఇది దేవునికి ఇష్టమా కాదా, దేవుని చిత్తమా కాదా, మరి మనం అడిగి దేవునికి ఇష్టమైతే, దేవుని చిత్తమైతేనే మనం తీసుకునేవారిగా ఒకసారి ఆలోచించాలి మనం. ఇక్కడ తన కుమారుని ఏం చేశాడంటే, తన కుమారుని దేవునికి బలి ఇవ్వటానికి తాను ఏం చేసినట ఒప్పుకున్నాడు. ఎందుకంటే తన విశ్వాసాన్ని సాధకం చేసిన వ్యక్తి. తను అన్నాడు, తన పనివారితో అన్నాడు, ఏమన్నాడంటే, నేను నా కుమారుడు కూడా దేవునికి బలి అర్పించి వచ్చేస్తాం తిరిగి. దేవుడు ఏమన్నాడు? బలి ఇమ్మన్నాడు. ఈయనేమంటున్నాడు? బలిచ్చి తిరిగి వస్తాం. అంటే తనేమనుకుంటున్నాడంటే, నేను అనుకున్నాను నా కుమారుని బలిచ్చేసిన తర్వాత మరలా తిరిగి నా కుమారుని దేవుడు బ్రతికిస్తాడు అనుకుంటాడు అబ్రహాం. అంటే నా కుమారుని ఇచ్చిన దేవుడు మరలా నేను చంపేసిన తర్వాత, బలిచ్చేసిన తర్వాత మరలా తిరిగి నాకు కుమారుని దేవుడు ఇవ్వగలడని అనుకున్నాడు. తను అనుకుంటాడు. లాజర్ని బ్రతికించిన దేవుడు, నాయను అనే ఊరిలో విధవరాల కుమారుని బ్రతికించిన దేవుడు, అట్లాగే తన కుమారుని కూడా బలిచ్చేసిన తర్వాత తిరిగి బ్రతికిస్తాడని నమ్మకం దేవుడు అంటే. అబ్రహాంకి దేవుడు అంటే నమ్మకం. మంచిది. ఎన్ని విషయాలు చెప్పుకున్న అబ్రహాం గురించి చెప్పాలండి. రాసుకునేవారు. రాసుకునేటప్పుడు ఏం చేయాలి తెలుసా? 1, 2, 3 అని రాసుకోవాలి. అమ్మా చెప్పండి రా అమ్మా. 10 విషయాలు చెప్పుకున్నావా? వెరీ గుడ్ అమ్మా. 15 విషయాలు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు అబ్రహాములో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాం ఎలాంటి వాడు? ఇప్పుడు చెప్పండి. అబ్రహాం ఎలాంటి వాడు అమ్మా? నువ్వేమందుకంటావు? అబ్రహాం ఎలాంటి వాడు చెప్పు అమ్మా, చెప్పు గ్రేసి. అబ్రహాం అబ్రహాం ఎలాంటి వాడు అంటే చాలా గొప్పవాడు. అర్థమైంది నేను చెప్పింది? మీకు అర్థం కాలేదా? అబ్రహాం ఎలాంటి వాడు? ఇప్పుడు అసలు అబ్రహాం లాంటి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటారా? అసలు ఎవరు? అసలు దాని అర్థం ఏంటి? అబ్రహాము వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ చాలా చాలా గొప్పవాళ్ళు కదా. మనుషులు అందరూ పాపులని వాక్యం చెప్తా ఉంటే, స్వార్థపరులని చెప్తా ఉంటే, అందరూ ఇలాంటి వారని చెప్తుంటే మనం గొప్పవారు అనుకుంటున్నాం. టీవీలో వాక్యం బాగా చెప్తే ఆయన చాలా గొప్పోడు, ఆయన ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోతే గొప్పోడు. చెప్పండి ఇంకా. అంటే మిగతా వాళ్ళందరూ పాస్టర్ గారులు అందరూ పనికి మాలినోళ్ళు. అంతేగా మరి. అబ్రహాం గొప్పడు అంటే మనం ఎవరు? ఇట్టంటే ఏం అర్థం చేసుకోను నేను అని, నువ్వు పనికి మాలినోడివేనే. మరి ఇట్ట అంటే ఏంటి? అబ్రహాం గొప్పోడు, మనం పనికి మాలినాం. ఆ పాస్టర్ గారు గొప్పోడు, నువ్వు పనికి మాలినోడివి. అంతేనా మీరు అనేది? మరి అంతేగా. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే అంతేగా. మరి ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మనిషి అబ్రహాం కూడా
ఏలియాను గురించి వాక్యం ఏం చెప్పింది? కలిగిన మనుష్యుడే అంటే ఏం చెప్తున్నాడు? ఎవడైనా మనిషే. అబ్రహాం అయినా. మరి అబ్రహామును ఎందుకని ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? అబ్రహాం కూడా పాపేనా? బాప్తిసం పొందాడు లేదా అబ్రహాం? నువ్వు చూసావా? నువ్వు ఇచ్చావా? ఇట్లా ఊపుతుంది కదా తలకాయ, మరి అందుకే అడుగుతున్నా. అబ్రహాం మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, అంటే అతను కూడా మనిషి, అతను కూడా పాపే. అంతేకాదు అబ్రహాంకు ఇంకో లక్షణం చెప్పడం మర్చిపోయా. అబ్రహాం ఎవరంటే విశ్వాసులకి తండ్రి. ఎవరికి తండ్రి? తండ్రి. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే విశ్వాసులకి తండ్రి అబ్రహాం. మనం చూస్తే మరి మనం గమనించినట్లయితే జక్కయ్య విషయంలో అంటాడు ప్రభువారు ఏమన్నారంటే, మారు మనసు పొందిన జక్కయ్యని గురించి అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ప్రియులారా, మరి ఈ విధంగా రోమీయులకు రాసిన పత్రిక 4:17 రాసుకోండి. నీవు అనేక జనములకు తండ్రిగా నిన్ను నేను చేసి తిని అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు అబ్రహాము యూదులకు తండ్రి. ఎట్లా? లూకాసు వార్త 16:24 రాసుకోండి. అక్కడ అంటాడు, ఎవరు? యూదుడైన ధనవంతుడు అన్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరును పంపించి అతని చిటికిన వేళ్ళతో నా నాలుకని. అతడు యూదుడు. యూదులకు తండ్రి అబ్రహాం. ఇంకెవరికి తండ్రి? విశ్వాసి అంటే ఎవరికి? ఇదిగో ఎరుకో పట్టణంలో ఉండబడిన జక్కయ్య. జక్కయ్య. కాబట్టి మనం చూస్తే ఇతను దేవుణ్ణి ఎరగని వ్యక్తి, మారు మనసు లేని వ్యక్తి, యూదుడు కాదు. కాబట్టి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇతడు ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఇతడు విశ్వాసులకు తండ్రి. ఆ మాట రోమీయులకు రాసిన పత్రిక 4:17 క్లుప్తంగా నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. ఇప్పుడు ఎవరు ఈ అబ్రహాం? విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహాం ఏమన్నా పుట్టుకతో నీతిమంతుడా? పాపే. అబ్రహాం మారు మనసు పొందాడు, అబ్రహాం బాప్తిసం తీసుకున్నాడు. అయితే ఎందుకని తండ్రి అయ్యాడు? ఎందుకని కల్మషం లేనివాడిగా ఉన్నాడు? ఎందుకని విధేయత కలిగిన వాడు? ఎందుకని స్వార్థపరుడు? ఎందుకని వీరుడుగా ఉన్నాడు, యుద్ధవీరుడుగా? ఎందుకని నిష్కలశము కలిగిన వాడు? ఎందుకని దానకర్త? ఎందుకని ప్రార్థనాపరుడు? ఎందుకని విశ్వాసంలో సాధన చేసినవాడు? కారణమేంటి? మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం చూస్తే కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. చప్పట్లు కొడతాం, దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి ఇప్పుడు? చెప్పండి. చప్పట్లు కొట్టారు కానీ చెప్పట్లేదు ఏంటి? అబ్రహాము దేవుని యందు అతని విశ్వాసం అతని జీవితంలో ఇన్ని కార్యాలు చేసింది. యేసు ప్రభువారు అన్నారు, లూకాసు వార్త 17:5 అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉండి చాలు, మీరు ఈ కొండను చూచి ఈ చెట్టును చూచి అది సముద్రంలో పడమంటే అది పడుతుంది అన్నాడు ఆయన. ఆవగింజ ఎంత ఉంటుంది? కొండ ఎంత ఉంటుంది? ఆవగింజ కంటికి కనపడద్దా? కనపడదు. నాకు కాదు, మీకు కనపడద్దుగా. మీరు కూడా అంటారేంటి? మీకు కనపడద్దుగా, నాకైతే కనపడదు, చూపు తగ్గింది కాబట్టి. ఆవగింజంత విశ్వాసం ఉండి నీడలా ఈ చెట్టును చూసి సముద్రంలో పడమంటే, ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది. కాబట్టి విశ్వాసానికి ఉండబడిన శక్తి, విశ్వాసానికి ఉండబడిన ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందంటే త్యాగపూరితుడిగా చేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ప్రేమించేటట్టు చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? సుజాత, విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? మనకి ఆలోచించుకోవాలి మనం. ఇక్కడ అబ్రహాముకి విశ్వాసం ఉంది, అందుకని తన జీవితంలో కొన్ని శ్రేష్టమైన లక్షణాలను కలిగి ఉన్నాడు. విశ్వాసం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది.
విశ్వాసం ఏం చేస్తుందంటే కార్యం. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసం ఉన్న వ్యక్తి దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తాడు. విశ్వాసం ఉన్న వ్యక్తి మనిషి కొరకు ఏదో ఒకటి చేస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసము ప్రేమే, కార్య సాధకము కార్యఫలము అంటాడు. విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రేమ కలిగి జీవిస్తుంది. అందుకే చివరికి నిలిచిన ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు ఒకటి కాని వేరు కాదు. నాకు శరీరం ఉందా 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 లేదా? నేనేమన్నా దెయ్యాన్ని అనుకుంటున్నారండి మీరు? శరీరం ఉందా ఏంటి ఎటు చూస్తున్నారు? నేను ఫనీని కాదు, ఏలియా. యోహాన్ గారు ఇక్కడికి వచ్చి అతడు ఫనీ అనగా, తమ్ముడా రామాకు అక్కడే కూర్చో. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియులారా, నాకు శరీరం ఉందా? మళ్ళీ ఉందా? ప్రాణం ఉందా? కనబడుతుందా? నీ కనపడపైన ఉందమ్మా, నువ్వు ఇట్టిట్టన్నా ఉంది. ఆత్మ ఉందా? ఉందా? కాబట్టి మనం గమనించినట్లయితే మూడు ఉంటేనే మనిషి బ్రతికుంటాడు. ఈ మూడు వేరు వేరు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరువేరా కాదు, ఒకటే ఒకటే. పెంకు, తెల్లసొన, పచ్చసొన వేరా కాదు, ఒక్కటే. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు. ఎవరన్నా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఆ సంఘానికి వెళ్తాడుగా అంటే నువ్వేమంటావు? నిజమేనంటా, ఇంతకాలం అనవసరంగా వెళ్ళానయ్యా. ఎక్కడుంటావు చూపించా పరిశుద్ధాత్మ దేవుడు? పద వెళ్దాం. చిలకల బూడి దాకా వెళ్ళిపోయారు ఒకళ్ళు, నువ్వెంతా వెళ్ళిపోతావు. కాబట్టి మనం గమనించినట్లయితే వాళ్ళ ముగ్గురు వేరు కాదు, వాళ్ళ ముగ్గురు ఒక్కరే. నేను మా అమ్మకి కుమారుణ్ణి, నా భార్యకి భర్తని, నా పిల్లలకి తండ్రి. వేరు వేరు మూడు భాగాలు చేసేసుకుంటారండి నన్ను. మూడు రకాల పాత్ర నా దగ్గర ఉంటుంది. మూడు రకాల పాత్ర ఉంటుంది. అమ్మ చెప్పిన మాట వినలేదులే, వినాలి. తర్వాత నా భర్త కాదు, నా భార్య. నా భార్య చెప్పిన మాట అబ్బాయి ఎంత చక్కగా చెప్తారు, వినాలే. అంటే ఎంత ఆశ చూడండి ఆడవాళ్ళకి, వినాలే. చెప్పు దిగిపోద్ది. ఏం దిగుద్ది? వాక్యంతో దిగుద్ది. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భర్త మాట, మళ్ళీ భర్త మాటేనా అంటే భర్త మాట భార్య. భార్య ఏం చేయాలి? భర్తనే. కానీ విచిత్రం ఏం తెలుసా? భార్య మాట భర్త వింటాడు. అర్థమవుతుందా? ఆయన అక్కడ కూర్చుంటాడు పక్కన, ఈమె అబ్బో మామూలుగా కాదు, ఇక సింహంలాగా రెచ్చిపోతూ ఉంటుంది. నువ్వు అందుకు కాదమ్మా పుట్టింది, నువ్వు సింహానివి కాదు, నువ్వు గుడారంలో ఉండాలి. అబ్రహాం భార్య ఎక్కడుందో తెలుసా? ఆయన భోజనం పెడుతున్నప్పుడు, ఎందుకు చెప్తావు నువ్వు కబుర్లు చెప్పొద్దు. లోపల ఉండాల్సిన ఆడవాళ్ళు బయట ఉంటున్నారు, బయట ఉండాల్సిన మగవాళ్ళు ఇంట్లో దుప్పట పప్పు పడుకుంటాడు. ఈవిడ ఈదిలో కూర్చొని సమాధానం చెప్పుద్ది. అందుకే మన గుడారాల వర్ధిల్లో వాక్యానికి విరుద్ధం. వాక్యానికి ఏది మనం విరుద్ధంగా జీవించినా మన జీవితాలు వర్ధిల్లవు. భర్త ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. కానీ ఆయన ప్రేమ చూపించడు, ఈవిడేమో విధేయత చూపించదు. దేవుడు చెప్పింది చేయం, మనం చెప్పంది చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం చూస్తున్నాము భర్త భార్యని ప్రేమించాలి. తర్వాత తండ్రి పిల్లల్ని ఏం చేయాలి? నడిపించాలి. నా పిల్లలు నేను నడిపించాలి. నేను ఒక్కడే, కానీ నాలో ఏమున్నాయంట? 3 రకాల పాత్రలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పిల్లలు చెప్పినట్టు నడుస్తున్నాం, భార్య చెప్పినట్టు నడుస్తున్నాం. ఎవరు నడిచేది? లక్ష్మమ్మ గారు వింటున్నావా? నువ్వే నాలు బాగా. అది
ఇప్పుడు మగోడి పరిస్థితి ఏంటి తెలుసా? వాళ్ళ ఆవిడ చెప్పిన నడవపోతే ఆయన ఇంట్లో ఉండనివ్వదు, ఆడు బయటికి పారిపోవాల్సింది. అమ్మో నేను ఇంట్లో ఉండలేనమ్మా, తెపాలాలు పగిలిపోతాయి, అన్నమేమో పడిపోద్ది. భర్త భార్య మాట వినాలి, పిల్లల మాట వినాలి, అమ్మా నాన్న మాట వినాలి. ఇక మగాడి పరిస్థితి ఏమైందంటే ఇట్లా తయారై, అందుకని ఏమవుతుందంటే చచ్చిపోతున్నారు మగవాళ్ళు. అందుకనే ఊరికే కాదు చచ్చిపోయేది. ఎందుకు చచ్చిపోతారు మరి? ఆడు కష్టపడి తీసుకురావాలి, ఇంట్లో ఏం చేయాలి, పిల్లలు చెప్పినట్టు వినాలి, భార్య చెప్పినట్టు వినాలి, అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి. గుండెల మీద చేయొచ్చు చెప్పండి, మన ఇంట్లో అలా కాదు జరిగేది. లేకపోతే ఏమవుద్ది? మనశ్శాంతిగా ఉండనిస్తారా కుటుంబాన్ని మీరు? ఇదేనా క్రైస్తవ ప్రమాణాలు? కాబట్టి మనం గమనించినట్లయితే ఈ విధంగా అబ్రహాము జీవితంలో ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. ఎన్ని శ్రేష్టమైన లక్షణాలు! ఎందుకని? అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు కాబట్టి, అబ్రహాం విశ్వాసం కలిగిన వాడు కాబట్టి అబ్రహాము జీవితంలో ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉండడం మనం చూస్తున్నాం. అయితే కాబట్టి మనం గమనించినట్లయితే విశ్వాసం వల్ల మరి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఏం జరుగుద్దట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మన జీవితాలు ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి విశ్వాసం కలగాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఎక్కడ శనివారం ఎక్కడ వస్తున్నాం మనం? రూతు రావట్లా, సమాధానం రావట్లా. మీ అందరికి కరోనా పోలేదేంటి? ఇంకా కరోనా అంటున్నారు కానీ పనికి మాత్రం శుభ్రంగానే వెళ్తున్నారు మీరు. సమాధానం వెళ్తలా? శుభ్రంగా వెళ్తుంది సమాధానం పనికి. శ్యామల వెళ్తలా? శనివారం అసలు కనబడతలే. కాబట్టి మనం గమనించినట్లయితే వాక్యాన్ని మనం వినాలి విశ్వాసం పెరగాలంటే. కాబట్టి విశ్వాసం లేకపోవడం పాపం. మరి అలాగే మనం గమనించినట్లయితే విశ్వాసం ఉంటే మనం ఏం కలిగి ఉంటామంటే ప్రేమ కలిగిన జీవితాన్ని కలిగి ఉంటాం. కాబట్టి విశ్వాసం వల్లే మనకి విజయం వస్తుంది. అసలు మనం గమనించినట్లయితే చివరిగా నేను చెప్తున్నా, అసలు విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసమే అమ్మా నమ్మకం అంటే విశ్వాసం నమ్మకాన్ని ఒకటేరా? విశ్వాసం అంటే అసలు విశ్వాసం అంటే ఏంటి? బియోలా చెప్పు, విశ్వాసం అంటే ఏంటి చెప్పు. చెయ్యి పాత్రలో పెట్టడమా? చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. సచివతి చెప్పమ్మా, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటో తెలియకుండా మనం ఎవరం చెప్పండి. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి తెలుసా మనకి? నేతి బీరకాయలో ప్రతి దుర్గేశ్వర తెచ్చిన ప్రతిసారి ఒకసారి చెప్పా, అమ్మ నేతి బీరకాయలు, నేను బద్దకస్తుంది కదా తెచ్చుకోలేను, అందుకని కాస్త నేతి బీరకాయలు తెచ్చిపెట్టినప్పుడు కాస్త తెచ్చిపెట్టమ్మా. తీసుకొచ్చి ఇస్తున్నారు తింటా ఉన్నాం. కానీ బీరకాయ నెయ్యి ఉందా దాంట్లో? కానీ పేరుకి ఏంటది? ఏంటి? విశ్వాసమే మన. కానీ ఏమి లేదు మనలో. ఎందుకని లేదు? ఎట్లా తెలుసు మనకు విశ్వాసం లేదని? అసలు విశ్వాసం అంటే తెలియదుగా మనకి. చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి అసలు విశ్వాసం అంటే ఏంటి? అమ్మా, ఆధారపడ్డం. వెరీ గుడ్. ఆధారపడుతున్నావు దేవుని మీద నువ్వు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క, బైబిల్లోంచి మనం చెప్పుకోవాలి. నేను బైబిల్ నుంచి చెప్పే అంత పెద్ద పండితుడేం కాదు. నేను 10th క్లాస్ 3 సార్లు రాశాను. నేను 3 సార్లు రాశా. నాకు జ్ఞాపశక్తి ఉండదు. వాక్యం తప్ప అన్నీ, అంటే దేవుని పని తప్ప అన్నీ చక్కగా చేయలేను. దేవుని పని ఒక్కటి మాత్రమే చక్కగా. అందుకంటే దేవుడు, నేను కాదు, దేవుడు వాడుకుంటున్నాడు అంతే. ఇంకా మిగతా విషయాలు నేను డమ్మీ. కాబట్టి ఇప్పుడు
మనం గమనించినట్లయితే వాక్యంలో ఏముందంటే హెబ్రీ 11:1 ఉందంటే విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే మనం గమనించినట్లయితే అబ్రహాములు ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు చూసాం కదా మనం. అబ్రహాం గొప్పవాడు కాదు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కదా, ఆ విశ్వాసం అతని జీవితాల్లో ఇన్ని గొప్పవాడిగా చేసింది. అంటే ఇప్పుడు మనం అబ్రహాములాగా ఉండలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చెప్పండి నాన్న. విశ్వాసం లేదు. కానీ నువ్వేం చేసావు? మారుమనసు వచ్చేసింది నీకు నేను బాప్తిజం ఇవ్వకపోతే కూర్మిత ఊరుకోదు. ఊరుకుంటుందా? కూర్మిత ఊరుకోదు. వాళ్ళమ్మ నాన్న ఊరుకోపోయినా ఇచ్చేదాకా ఊరుకోదు కూర్మిత. ఏమంటది? నాకు మారుమనసు ఉంది, నేను బల్ల తీసుకుంటాను. నాకు మారుమనసు ఉంది, బాప్తిజం తీసుకుంటాను. అమ్మాయే కాదు, మనం కూడా అంతేగా. మనం గమనించినట్లయితే ఈ సమయంలో ఎందుకని అబ్రహాము ఇంత గొప్పవాడిగా ఇన్ని విషయాల్లో చివరికి అతను ఏమయ్యాడంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడింది, మరియు అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము ఎందుకని దేవునికి స్నేహితుడు అయ్యాడంటే అబ్రహాముకి స్నేహానికి మధ్యలో ఒకటి ఉంది. ఏంటది? అక్కడ అన్నాడు అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడింది, మరియు అబ్రహాము దేవునికి, అంటే అబ్రహాము అనే ఆయన దేవునికి స్నేహితుడు అవటానికి మధ్యలో ఏముంది అంటే విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు ఆ అబ్రహాము జీవితంలో విశ్వాసం ఉంది కాబట్టి అబ్రహాం ఎంత గొప్పవాడయ్యాడు. అంతేగాని అబ్రహాం గొప్పవాడు కాదు, వాళ్ళ నాన్న గొప్పవాడు కాదు, వాళ్ళ వంశం గొప్పది కాదు, వాళ్ళ కుటుంబం గొప్పది కాదు, వాళ్ళ ఊరోళ్ళు గొప్పవాడు కాదు. ఎందుకని? అబ్రహాము మనకి ఇంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, విశ్వాసులకి తండ్రిగా ఉన్నాడు, ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే అబ్రహాం గొప్పవాడు కాదు, విశ్వాసం గొప్పది. దేవుని యందు అమూల్యమైన విశ్వాసం ఇది. ఈ విశ్వాసం గొప్పది. కాబట్టి మనం గమనించినట్లయితే ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి అంటే, అందరు వింటున్నారా? విశ్వాసం అంటే ఏంటంటే దేవుని మీద, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుని మీద ఒక పాస్టర్ గారంట గడ్డం చేసుకుంటా కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆయన వెళ్ళమంటేనే వెళ్ళేవాడంట. మనం గడ్డం కాదు కదా, కనీసం ఇంట్లో బ్లేడు కొనుక్కుంటా కూడా దేవుణ్ణి అడగట్లా. ఈయన దగ్గరికి వచ్చి ప్రపంచం అంతా వచ్చి అడుగుద్ది, ఈయన్ని తమ్ముడిని మరదల్ని, కార్డు ఉందా, మాకు టీవీ కొని పెడతావా, మాకు ఫ్రిడ్జ్ కొని పెడతావా? ఏడి రాజా వెళ్ళిపోయాడయా? ఫోన్ వచ్చిందా? మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవునిని అడిగి దేవుని మీద ఆధారపడి దేవుడిస్తేనే తెచ్చుకున్నామా? బేబీ గారు, పిల్లల దగ్గర దేవుణ్ణి అడిగి దేవుడు చేయమంటేనే పెళ్ళిళ్ళు చేస్తున్నావా? మరి నువ్వు విశ్వాసం ఏంటి? నువ్వు విశ్వాసివి కాదు, పిశాచివి. పిశాచి అంటే ఏంటి? పీక్కు తినేది. ఆ భార్య టీవీ కొనేదాకా భర్తని అన్నం పెట్టదు, నిద్రపోనివ్వదు. టీవీ కావాలి, ఏం చేస్తారు? దేవుని అడుగుతారా? బీరువా కావాలి అడిగారా? ఫ్రిడ్జ్ కావాలి అడిగారా? అమ్మాయి పెళ్లి చేయాలి అడిగారా? ఇల్లు కొనుక్కోనాలి అడిగారా? దేని విషయంలో నేను దేవుణ్ణి అడిగానండి, నేను దేవుని మీద ఆధారపడ్డానండి, ఆధారపడి దేవుణ్ణి అడిగితే దేవుడు తీసుకోమన్నాడండి. నిర్మయ్ ఎన్ని ఫోన్లు కొంటుందో ఈ అమ్మాయి. ఎవరికైనా ఫోన్ కావాలంటే ఈ అమ్మాయికి చెప్పండి, ఆల్రెడీ ఫోన్ కొంది. నిర్మయ్ నీవు ఫోన్ అమ్మేసేటప్పుడు చెప్పామా? మళ్ళీ ఈ అమ్మాయి 6 నెలలకో ఫోన్ కొంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ అబ్బాయి తెగ నేలకేసి కొడతా ఉంటాడు. వాళ్ళ ఆయన ధనవంతుడు, ఆమె ధనవంతురాలు, వాళ్ళ అత్తగారు ధనవంతురాలు, వాళ్ళ వదిన గారు ధనవంతురాలు, వాళ్ళ అన్నయ్య ధనవంతుడు,
వాళ్ళ గ్రేసీ ధనవంతురాలు, పిల్లలు, ఫ్యామిలీ అంతా ధనవంతుల ఫ్యామిలీ కదా, తెక్కొంటారు ఫోన్లు వీళ్ళు. ఇక్కడ గమనించండి, ఒక్క మాట ఆలోచించండి. విశ్వాసం మనం చెప్పుకుంటున్నాం, మనం దేని దగ్గర? దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం మనం. పాలుకు పెళ్లి చేసేదాకా ఇప్పుడు ఆ ఇల్లు కట్టాలి, ఇప్పుడు పెళ్లి చేసేయాలి ఆయనకి. దేవుణ్ణి అడిగిందా? కేసీఆర్ గారు అడిగిందా? వాళ్ళ ఆయన అడిగాడా? లేకపోతే ఆ పిల్లోడు అడిగాడా? అయ్యా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అయ్యా నువ్వు విశ్వాసమేనా? బాప్తీసం తీసుకున్నావా? మారు మనసు పొందావా? అబ్బో, తలకాయ మాత్రం ఊపుతున్నాడు, మామూలుగా ఊపట్ల. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ ఏది చెప్తే, వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే ప్రపంచం. అక్కడ వాళ్ళ ఇంట్లో దేవుడితో, పాస్టర్ గారితో పని లేదు వాళ్ళకి. సమాధానం అంతేనా? అంటాను సమాధానం. విశ్వాసి అంటే ఏంటో తెలుసా కుమారి? దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు. కానీ మనం విశ్వాసం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని మీద ఆధారపడి. మా అబ్బాయి అడుగుతున్నాడు, నాన్న ఏం కావాలి నాన్న నీకు? ఏం కావాలి నీకు? ఏది ఎవరు అడిగేది? మా పాస్టమ్ గారు కారు కావాలి, డబ్బులు ఇస్తా అంటే వడ్డీ ఎంత ఇస్తావా అంటది ఆమె. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి నన్ను ఏం అడగట్లా, కారు కొని పెట్టినా. బొమ్మకారు కాదు, మీరు బొమ్మకారు అనుకునేవాళ్ళు. ఏంటి పాస్టర్ గారు ఇంత దౌర్భాగ్యుడా, కారు కొని పెట్టచ్చుగా అనుకుంటున్నారా మీరు? 2 లక్షలు అడిగితే 20 వేస్తుంది, 4 లక్షలు అడిగితే దొరకేసరి ఎత్తాడు. కారు కొని పెట్టమంటే బేలా కొని పెడితే. కానీ దేవుడిని అడిగితే దేవుడు మౌనంగా ఉన్నాడు. అర్థమైందా? చెప్పా చాలాసార్లు, నాన్న కారు కొనుక్కుందా నాన్న. మొన్నే చెప్పా, నాన్న 2 లక్షలు కావాలంటే మనం ఎవరిని ఇట్లా అడిగినా ఇస్తారు, దేవుణ్ణి అడిగినా ఇస్తాను నాన్న. 2 లక్షలు తేవటం పెద్ద కష్టమా? పెద్ద కష్టం కాదు. 2 లక్షలు కట్టేసి తెచ్చుకోవడం, పోనీ 7 లక్షలు తెచ్చుకోవడం పెద్ద కష్టమా? కాదు. కానీ దేవుడు మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. మొన్నే చెప్పా, దేవుడు మాట్లాడలేదు నాన్న, మౌనంగా ఉన్నాడు. ఆయన మాట్లాడే వరకు మనం ఎలా ఉండాలంటే అట్లా ఉండాల్సిందే, అంతే. దయచేసి అందుకనే మనం ఎందుకని నేడు మీకు చెప్పాను, ఒక ఆయన గడ్డం గీసుకుంటా కూడా దేవుని దగ్గర ఆయన ఎవరంటే భక్త సింగ్ గారు అని. ఆయన పంజాబీ, ఆయన ఏమంటారు పంజాబీలు ఏమంటారు అని, సిక్కు మతస్థుడు ఆయన. వాళ్ళ గెడ్డం ఉండాలి, తలపాగా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు. గెడ్డం తీసేశాడు, పాగా తీసేశాడు, బైబిల్ని కాల్చేశాడు, చింపి పారేశాడు. ప్రభు అతను పట్టుకున్నారు. తన దేశాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ పట్టణం వచ్చి ఆయన విశ్వాస జీవితాన్ని జీవించి సేవ చేయమంటే సేవ ప్రారంభించాడు. ఎన్ని సంఘాలు? 10,000 సంఘాలు. 10 జతల దుస్తులు కాదు, ప్రపంచం మొత్తం మీద 10,000 సంఘాలు కట్టాడు ఆయన. ఒక్క సంఘం కట్టాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? గూడూరు వస్తారు, కొజ్జిలిపేట వస్తారు, సర్కిల్పేట రావట్లా బ్రదర్స్. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనం 10,000 సంఘాలు కట్టాడు ఆయన. కొన్ని వేల మందిని రక్షించుంటాడు, కొన్ని లక్షల మందిని రక్షించుంటాడు ఆయన. ఆయన దేవుడు చెప్పందే ఒక్కడుగు కూడా ముందుకేయడు. దేవుడు చెప్పందే, అమ్మా మాట్లాడరండి, నిన్నేమంటలేదుగా. ఆయన సంగతి ఒక్కడుగు కూడా. చివరికి గడ్డం గీసుకోవాలంటే కూడా దేవుడి దగ్గర అడిగేవాడంట, అయ్యా వెళ్ళమంటావా బార్బర్ షాప్కి అంటే దేవుడు ఏం మాట్లాడపడితే అలా ఎంత పెరిగిందంట, ఎంత. ఒకరోజు ఇల్లు అన్నాడంట. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందితో మాట్లాడి
వాళ్ళందరికీ శుభార్త చెప్తే వాళ్ళందరూ రక్షింపబడ్డారంట. వాళ్ళందరూ రావడానికి కోసం ఇంక గడ్డం పెంచుకుని కూర్చోవాల్సి వచ్చింది. మనం ఊరు వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి, దశమ భాగం ఇవ్వాలంటే ప్రార్థన చేయక్కర్లా. అమ్మాయి పెళ్లి చేయాలంటే ప్రార్థన చేయక్కర్లా, ప్రార్థన చేయాలి, కానీ దేవుని చిత్తం అక్కర్లా. మన జీవితంలో విశ్వాసం లేకుండానే విశ్వాసం ఉందనుకుని మనమందరం విశ్వాసులుగా బ్రతికేస్తున్నాం. కానీ మనం ఎందుకని ఒక దేవునికి ఉపయోగపడని వ్యక్తిగా మనం ఉండిపోతున్నామంటే ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? మనం దేవుని మీద ఆధారపడి బ్రతకట్లేదు. దేవుని మీద ఆధారపడి బ్రతకట్లా. అందుకనే మన జీవితాల్లో మనం పెళ్లి చేసినా, మనం ఏ పని చేసినా సరే ఏమవుతుంది? ఎందుకని ఫెయిల్ అవుతుందో తెలుసా? ఎందుకని ఫెయిల్ అవుతుందో తెలుసా? దానికి కారణం ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడి బ్రతకట్లేదు. దేవుని చిత్తాన్ని మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే, డబ్బులున్నాయి చేయడానికి, పెళ్ళి ఉంది, పిల్లుంది పెళ్లి చేయటానికి, డబ్బులు ఉన్నాయి పెళ్లి చేయటానికి, పెళ్లి చేసేయి, అంతే అయిపోయింది. పెళ్ళి అయిపోద్ది, డాకులు కూడా అయిపోతాయి. ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు వాళ్ళు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, ధనాన్ని, జీవితాన్ని వేస్ట్గా ఖర్చు పెట్టేస్తున్నాం మనం. వేస్ట్గా. దేవుడు మనకి చెప్పేదాకా, దేవుడు మనకి ఇచ్చేదాకా ఓర్చుకునే ఓపిక మన దగ్గర లేదు. అలాంటి వాళ్ళు విశ్వాసులు ఎవరు? వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు స్వబుద్ధి ప్రకారం, స్వచ్ఛత ప్రకారం నడుచుకునే వాళ్ళు. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుడు ఇస్తానన్న కుమారుడు కోసం ఏం చేశాడు? ఎదురు చూశాడు. 25 సంవత్సరాల అక్కర్లా, 25 రోజులు చాలు. నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఒకటి సంఘానన్నా మారుస్తావు, లేదా దేవుణ్ణన్నా మార్చేస్తావు. రెండిట్లో ఏదో ఒకటి చేసేస్తావు. నువ్వు సంఘాలు మారినా, దేవుడిని మార్చినా నీ జీవితం బాగుపడదు. ఎందుకో తెలుసా? విశ్వాసం లేకపోతే. విశ్వాసంతో బ్రతుకుతున్నాయి ఆకాశ పక్షులు. అవి విత్తట్లేదు, కోయట్లేదు. పరమ తండ్రి వాటిని చక్కగా ధైర్యంగా ఉంటున్నాయి. అవి ధైర్యంగా, హ్యాపీగా, దేవుడు ఎక్కడో చోట మాకు ఆహారం ఇస్తాడని హ్యాపీగా బ్రతికేస్తున్నాయి. మనకు విశ్వాసం లేదు. కుదరదు. ఇలా ఉంటే మనం అబ్రహాం పిల్లలం కాదు. దేవుడు అందుకే అన్నాడు, వాళ్ళు అన్నారు, యూదులు అన్నారు, రాజా యూదులు అన్నారు, ఇదిగో మేము అబ్రహాం పిల్లలం. అబ్రహాం పిల్లలు అంటే అన్నాడు, క్రియలు లేకపోతే, మారు మనసు లేకపోతే మీరు అబ్రహాం పిల్లలు గారు అని అన్నాడు. ప్రభువారు అన్నాడు, అబ్రహాముకి దేవుడు ఈ రాళ్ళ నుంచి కూడా పిల్లల్ని ఇస్తాడన్నాడు. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని మీద మనం ఆధారపడి బ్రతకకపోతే, ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది నాయనా, రూతు ఎదురకరా, వీరమ్మ గారు ఎదురకరండి మీరు. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం దేవుని మీద ఆధారపడి బ్రతకట్లేదు. ఎందుకని బ్రతకట్లేదంటే మనకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాం. ప్రతి దాని దగ్గర నేను బీరువా కోసం దేవుని దగ్గర ఎన్ని నెలలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ధనం ఇచ్చాడు. ఎట్లా అంటే ఒకళ్ళ ద్వారా మాట్లాడి ఎన్నిసార్లు నా భార్య ఇసుక్కునేదో, బీరువా కొనలేని మగోడు వెతుకయ్యాను అనేది. ఏం మాట్లాడగలిగామని కదా, దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఒక ఆయన రికమెండేషన్ చేశాడు, ఆ బీరువా ఇచ్చా ఆయన దగ్గరికి వెళ్ళి ముందు 1000 రూపాయలు 2000 కట్టాలి. ఏం కట్టడో మా అల్లుడు గారు, ఏం కట్టడో.
నువ్వు బీరువా ఇవ్వు అని చెప్పాడు. బీరువా ఇస్తే నెలకింతని గట్టా. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. దేవుని దగ్గర అడిగాను నేను, దేవుని దగ్గర నాకు ఒక కుమారుని ఇవ్వు. 2వ ఆడపిల్ల, మళ్ళీ కుమారుని, 3వసారి దేవుడు కుమారుని ఇచ్చు. ఒక్క మాట చెప్పగలవా నువ్వు? నేను దేవుని మీద ఆధారపడి, నేను దీని దగ్గర దేవుని మీద ఆధారపడ్డానండి, దీని దగ్గర ప్రార్థన చేశానండి, ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశానండి, దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడండి. ఆలోచించాలి. ఇది దేవుడిచ్చాడు, ఈ స్థలం దేవుడిచ్చాడు. ప్రార్థన చేశాం, ఇది మన ఇక్కడ కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇది అమ్ముతారంటే 20,000 రూపాయలు ఇచ్చి ఆపాం. దేవుడు ఇస్తాన్నాడు కాబట్టి దీనికి కావాల్సిన దానాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకని అబ్రహాం ఇంత శ్రేష్ఠుడిగా ఉన్నాడు అంటే కారణం ఏంటంటే అబ్రహాములో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే దేవుని మీద ఆధారపడి చేసింది. అబ్రహాం తన కుమారుడు వివాహం దగ్గర అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, మా పితరుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కనాన్ దగ్గరికి వెళ్ళు. ఏ ఊరది? మస్పుతోనే కదా, ఇరాకు. అక్కడికి తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళు, ఎలియాజరు వెళ్ళు, అక్కడికి వెళ్ళి మా బంధువుల దగ్గరికి వెళ్ళి ఎతికి వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారేమో అడుగు. ఇస్తానంటే తీసుకురాలి, అది వచ్చేసి ఏం పర్వాలా, మా అబ్బాయి పెళ్లి లేకపోయినా అలాగే బ్రతకగలడు. దేవుని మీద ఆధారపడకుండా బ్రతకట్లేదు మనం. ఎందుకనంటే మనకి దేవుని మీద సరైన విశ్వాసం, ఆ విశ్వాసం ఉంటే ప్రతి దాని దగ్గర గుంటూరు వాళ్ళు వచ్చేసారు, నేను మాత్రం వెళ్ళా. వాళ్ళు రమ్మన్నారు, నన్ను ప్రార్థన చేయటానికి రండి అన్నారు. వస్తానని చెప్పా. వాళ్ళు చెప్పారు, రాజీ కూడా చెప్పింది, ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమంటే రండి అంది. అమ్మ ప్రార్థన చేస్తున్నా కానీ అవకాశం రేపు వద్దాం అనుకున్నారా? రేపు కూడా నిన్న ఒక ఆయన ఫోన్ చేసి రేపు స్తుతి కూడా పెట్టుకుంటున్నారు రేపు అన్నాడు. నేను అనుకున్నా రేపు కనీసం రేపన్నా వెళ్దామని. రేపన్నా వెళ్దాం. విజయవాడ క్రీస్తువల్లి గారింటికి, లక్ష్మి గారింటికి భార్యాభర్తలకు బాప్తిస్తం ఇచ్చాం. జకరియా ఎలిజబెత్ వాళ్ళ దగ్గరికి, బాబీ వాళ్ళ దగ్గరికి, రాజీ వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఎన్ని దినాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని దినాలు బట్టి. ఫస్ట్ బలహీనత వచ్చింది, తర్వాత ఆటంకాలు. ఎందుకని నాకు తెలియదు. నాకు తెలియనంత మాత్రం నేను చేయకూడదు. ఊరు వెళ్ళటానికి కూడా దేవుని చిత్తం కావాలా నాయనా? కావాలి. లేకపోతే నేను తిరిగి సజీవుడికి ఇంటికి రావాలిగా. ఆలోచించాలి. విశ్వాసము కలిగిన అబ్రహాము ప్రతి దాని దగ్గర తన సొంత భార్యని తీసుకెళ్ళిపోయి రాజుగారి ఇంట్లో పెట్టుకుంటేనే ఏం చేశాడో తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు ఆ రాజుతో మాట్లాడు, తోలొలిచేస్తా, జాగ్రత్త, తీసుకెళ్ళి ఇచ్చేసి అలావండి. అయ్యా ఆయన చెల్లి అని చెప్పాడు. నేను చెప్తున్నా తీసుకెళ్ళా. ఆలోచించాలి. కాబట్టి మనం కూడా అబ్రహాం పిల్లలము, విశ్వాసం అబ్రహాం కలిగిన పిల్లలం అనుకుంటున్నాం. మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం దయచేసి. అసలు మనకి సరైన విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఏం చేస్తామంటే మనం క్రియలు, విశ్వాసం ఉంటే ఏం చేస్తామంటే ఖచ్చితంగా అది మన జీవితంలో ఏం చేస్తామంటే దేవుని కొరకు పనిచేస్తుంది, మనుషుల కొరకు పనిచేస్తుంది. బ్రతుకున్న చేప ఏం చేస్తుంటే ఏటికి ఎదురెళ్తుంది, చచ్చిపోయిన చేప ఏం చేస్తుంటే ఏ రేటు వెళ్తే అటు వెళ్తుంది. మన మధ్య బుధవారం నాడు, మంగళవారం నేను అన్నా కలిసి ప్రార్థన చేసుకుంటానికి ఉయ్యూరు తోటలవాలర మండలం వెళ్ళాం ప్రార్థన చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళాం, ఒకరు ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రార్థన, ఆ రోడ్డు పక్కన కూర్చుని భోజనం చేసాం. ఆ గట్టు మీద భోజనం చేసి అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాం ఇద్దరం. అక్కడ చచ్చిపోయిన చేపలు ఏం చేస్తానంటే, కొరమైన చేపలు చచ్చిపోయి ఉండే ఆ కాలువలో ఏం చేస్తున్నాయంటే అవి అట్లా వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? చచ్చిపోయింది చేప. అది దేవుని చిత్తం. అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నం అనామకుల్లాగా రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేయటం ఏంటండి? ఆలోచించి ఆయన కొరకు, ఆయనకి ఇవ్వబడిన పరిచర్యకు, ఆయన అవసరాల కోసం ఆయనకి మందిరాల గృహాలు కావాలి, అక్కడ పరిచర్య చేయాలనుకుంటున్నాడు ఉయ్యూరు ప్రాంతంలో. ఆయన
ఆయనకు భారం ఉంది. తమ్ముడు ప్రార్థన చేయడానికి వెళ్దాం, నాకు కూడా వస్తా, అత కూడా వస్తావా అన్న, వస్తాలే, ప్రార్థన చేయి, దేవుని చిత్తం అయితే. ఆలోచించాలి మనం. దేవుని వాక్యం చెప్తుంది, ఒక మనుషుడు అన్నపానాలు పుచ్చుకోవాలంటే అమ్మ చెప్పు, దేవుని చిత్తం కావాలా. కానీ మనం ఏం చేస్తాం? దేవుని చిత్తం ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఈరోజు మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు ఇవ్వండి ప్రభావం తీసుకుంటామా? లేదు. ఎక్కడ భోజనం పెడితే అక్కడికి వెళ్ళిపోతాం. అది సావా కాదు, ఏ పెళ్ళా కాదు, ఏదైనా కాదు, ఏదైనా వెళ్ళిపోవటమే. రాజా ఇక్కడికి రావాయి అంటే అక్కడికి వెళ్ళిపోయాడు. నిన్న వెళ్ళిపోయారు మీ ఇద్దరు, వెళ్ళిపోతారు మీరు, అంతేగా. దేవుని చిత్తం లేనిదే అన్నపానాలు పుచ్చుకోలేమని దేవుని వాక్యం చెప్తుంటే, దేవుని చిత్తం లేనిదే మనం బ్రతకలేమని దేవుని వాక్యం చెప్తుంటే, దేవుని దయ లేకపోతే మన జీవితం లేని దేవుని వాక్యం చెప్తుంటే, ప్రతి దాని దగ్గర మనం మన ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం, కానీ దేవుని మీద ఆధారపడి బ్రతకట్లేదు. కారణం ఏంటంటే మన విశ్వాసం సరైంది కాదు. మన విశ్వాసం బ్రతుకునే విశ్వాసం కాదు, స్వార్థపూరితమైన విశ్వాసం, వేషధారణ. వేషధారణలో మోసం ఉంటుంది, విశ్వాసంలో ఏముంటుందంటే త్యాగం ఉంటుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.